ఆ పాయింట్ డిస్కస్ చేద్దాం, చివరికి అక్కడికే వస్తాం. డిస్కస్ చేద్దాం జయరామ్ గారు. రైట్, శివశంకర్ గారు, మీరు ఏ రకంగా చూస్తున్నారు? అటు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ మాట్లాడిన వ్యాఖ్యల వెనకాల ఉన్న కాంటెక్స్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం, అది కావచ్చు. అట్లనే ఈ అటాక్ గురించి కావచ్చు. అటాక్ గురించి చూసుకుంటే, అటాక్ ఎవరైనా సరే ఖండిస్తారు. దాడులు ప్రజాస్వామ్య దేశంలో కరెక్ట్ కాదు. కాకపోతే మేము అటాక్ చేయడానికి మేము వెళ్ళలేదు, మేము తమ నిరసన తెలియజేయడానికి వెళ్ళాం, కానీ అటు నుంచి అటాక్ వచ్చింది అనేది వీరిచ్చుకుంటున్నటువంటి వివరణ. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏం చెప్తారు? ఒకటి, మనం ప్రజా జీవితంలో ఉన్నాం, మానవీయత విలువలు ఉన్నాయి, అమ్మ నాన్న భార్య పిల్లలు సభ్య సమాజంలో బతుకుతున్నాం. ఎవరేమైనా కానీ నేనేమంటున్నా, రాజకీయాలు అందరం చేస్తున్నాం, అన్ని రాజకీయాలు చేస్తున్నాయి, కులాలు వస్తున్నాయి, మతాలు పనిచేస్తున్నాయి, ఎన్నో రకాల సామాజిక ఇష్యూలో పనిచేస్తున్నాం. కానీ ఆయన మాట్లాడిన మాటల్లో మాత్రం నిజంగా చెప్తున్నా, ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా ఆ పదాలన్నీ మెచ్చుకుంటారు అనే విషయానికి వస్తే కనీసం కన్సల్టేషన్ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితుంది. ఎందుకంటే ఆ పదాలు ఎందుకు మాట్లాడిన అనే విషయానికి మనకి కాకపోతే ఎందుకో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళని భారతదేశ వ్యాప్తంగా భూమిలో సగం అని చెప్తారు, మహిళలకు 33% ప్రవేశిస్తూ ఉంటున్నారు. కనీసం ఈ మాటలు మాట్లాడడం వల్ల మహిళలు ఏ రాజకీయంగా వస్తారు అంటే, మహిళలు రాజకీయంగా రాదని మాట్లాడుతున్నావా? ఇంకోటి కూడా, బీసీల పట్ల నీకేంది పెటెంట్ రైటు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నాడు. నేనేమంటున్నా, ఎవరు పెటెంట్ ఏమి ఉండదు ఉద్యమాలు చేయడానికి. పెటెంట్ రైట్ ఉంటుంది ఎక్కడైనా ఉద్యమాలు చేయడానికి. ఇలా మన్మోహన్ సింగ్ గారు, ఇలా ఏమంటారు వీపీ సింగ్ గారు, బ్రాహ్మణ సమాజం వ్యక్తి, ఆయన మండల్ కమిషన్ అమలు చేయలేదా? ఇవాళ రామ్మోహన్ మనోహి గారు, ఆయన బ్రాహ్మణ కమ్యూనిటీ, ఆయన సమాజంలో ఉన్నటువంటి సంఘ సేవలో పనిచేయలేదా? ఇవాళ ముత్తిరెడ్డి లక్ష్మీరెడ్డి అంటే ఆమె తమిళనాడులో, ఆమె కూడా సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి కదా. నారాయణమూర్తి గారు కేరళలో ఉన్నారు కదా. దేశవ్యాప్తంగా సామాజిక ఉద్యమాల కోసం ఉద్యమంలో ఎప్పుడైనా కానీ మేంతో కలిసి వస్తా, మీకు హక్కు రావాలి, మీ హక్కు కోసం కొట్లాడతా అని చెప్పేటువంటి భావం ఉన్న వ్యక్తులను ఎవరైనా గౌరవిస్తారండి. ఫస్ట్ నువ్వెందుకు చదువుకున్న బుక్ కూడా అంటే, బుక్ కూడా చదువుకోవడం కాదు, నువ్వే టీవీ ఛానల్ ముందర మేము కూడా చూసినాం, ఏం మాట్లాడినావంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసినావు. నువ్వు ధన్యవాదాలు తెలియచ్చు, ఇంకోటి ధన్యవాదాలు చేయకూడదు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం మేముంటున్నాం. ఇలా యూపీఎఫ్ అని యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 70-85 కుల సంఘాలతో, చిన్న కులాల నుంచి ఈరోజు పాముల కులం, పూసల కులం, ఏమంటారు నకాశి కులము, ఇట్లా దొమ్మరి కులము, దాసరి కులము, వంశరాజు కులము, ఇట్లా రకరకాల కులాల వాదిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర అన్ని జిల్లాల వారీగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని, మండలాల వారీగా వాళ్ళ జిల్లాల వారీగా జరుగుతున్న అన్యాయం ప్రశ్నించడం చేసుకొని, ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కానీ ఇంకోటి చెప్పాలి గొప్పగా, అతను వాస్తవాన్ని కూడా నేను అనకూడదు కానీ మళ్ళీ కూడా రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే నీకన్నా ముందు నుంచి ఆమె బీసీ ఉద్యమంలో పాల్గొన్న విషయం చూసుకోవాలి. 2023 ఆగస్టులోనే కవితమ్మ గారు బీసీ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇలా అన్ని విషయాలు మర్చిపోయేసేదో, ఏదో నాకేదో పేరు రావట్లే కదా, ఈ తాత్కాలికంగా ఏదో ఓటకి చేయడం వల్ల ఏదో మట్ట కాల్చి మీదేస్తే నాకు పేరు వస్తున్నట్ల ఏమంటారు, ఆ రకంగా ఉండడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కానీ నేనేమన్నా ఫస్ట్ బేషరతుగా సభ్య సమాజంలో అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు సంఘ బహిష్కరణ చేయాల్సిన స్థాయి పోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక్క కవితకే కాదు, యావత్ తెలంగాణ వ్యక్తంగా ఉన్నట్టు సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇంకోటి, సంస్కృతి సాంప్రదాయాలు మాట్లాడినట్టు, సంస్కృతి సాంప్రదాయాలు మేము కొట్లాడిన తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడినాం. ఏనాడు ఒక మాటనండి, ఎందుకు చెప్తున్నారంటే ఆనకాయ సొరకాయ మాట్లాడినాం, పుంటికూర గోంగూర మాట్లాడినాం, ఇట్లా కంచం మంచం మాట్లాడలే. ఈ కంచం మొత్తం తెలంగాణలో ఎక్కడ సోయలేదు. తెలంగాణలో ఉంటుంది ఏమంటారు అంటే, సాగరాయం పోయి సాలాయం కడ పోయి, ఏం సాలాయన బట్ట బాగుందా అంటే ఏమంటారు కదా, సాగరాయన సాలాయం ఏమంటే నీ బండ వలుతుంది పోయి నీ బట్ట బాగుంటుంది అంటాడు. అంటే రకాలుగా ఆ పదాల మాత్రం వ్యక్తుల మీద భాష ఉండదండి. వ్యక్తుల కోసం సాంస్కృతిక సాంప్రదాయాలు లేవు, యాస భాష లేదు, మాటలకు మాకు రాకపోతే నేర్చుకోమని కదా ఇలాంటి భాషలు మాట్లాడి. ఇంకోటి చెప్తున్నా, బీసీ ఉద్యమాలను డైవర్ట్ చేయడం కోసం చేస్తున్న ఉద్యమాలు తప్ప నిజమైనటువంటి అవకాశం లేదు. రైట్ శివశంకర్ గారు. రవికుమార్ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉంది రవికుమార్ గారు.